ఈ చిత్రంలో సన్నివేశాలు, సంభాషణలు ఎవరిని ఉద్దేశించినవి కావు, కేవలం కల్పితాలు మాత్రమే. పొగ త్రాగడం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం. ఇది ఒక పల్లెటూరులో జరిగిన గాథ. అదే విజయ గాథ. న్యూస్ జిల్లా కలెక్టర్ వారు రాజపురం గ్రామాన్ని విచ్చేస్తున్నారు. లైవ్లో చూద్దాం. అందరికీ నమస్కారం. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి గ్రామ పెద్దలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. నేటి ఈ సభ ఏర్పాటు చేయడానికి మూల కారణం, మన గ్రామంలో పుట్టి పెరిగి నేడు ఒక అత్యున్నత ఐఏఎస్ ఆఫీసర్గా సెలెక్ట్ అయిన మన శ్రీనివాస్ గారికి మన గ్రామం తరపున సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మన గ్రామ సర్పంచ్ గారు అయిన చంద్రశేఖర్ గారు ఈ వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాం. నమస్కారం సార్. మన జడ్పీటీసీ గారు చెన్నకేశవులు ఈ వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాం. అందరికీ నా యొక్క నమస్కారములు. మన ఎంపీటీసీ గారు రామకృష్ణ గారు ఈ వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాం. స్వాగతం సార్. మన గ్రామ సర్పంచ్ గారు ఈ వేదికను ఉద్దేశించి ఒకసారి మాట్లాడవలసిందిగా కోరుకుంటాను. సభకు ఇచ్చేసిన పెద్దలందరికీ నా యొక్క నమస్కారం. మన గ్రామానికి చెందిన శ్రీనివాస్ గారు ఈరోజు ఒక ఐఏఎస్ ఆఫీసర్గా సెలెక్ట్ అవ్వడం మన ఊరికే గర్వకారణం. ఒక అత్యున్నత ఐఏఎస్ ఆఫీసర్గా ఈ గ్రామానికి అలాగే ఈ దేశానికి తన సేవలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా నమస్కారాలు, ధన్యవాదాలు. ధన్యవాదములు సార్. ఎప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి మన కలెక్టర్ శ్రీనివాస్ గారు వేదిక వద్దకు విచ్చేస్తున్నారు. కాబట్టి
గ్రామ ప్రజలందరూ కూడా ఆయన్ని వేదిక వద్దకు ఆహ్వానించవలసిందిగా కోరుచున్నాం. మన కలెక్టర్ శ్రీనివాస్ గారు ఈ సభను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. వేగం వహించిన సర్పంచ్ గారికి, అలాగే జడ్పీటీసీ ఎంపీటీసీ గారికి నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. నేను ఈరోజు ఈ స్థాయిలో ఉండడానికి కారణం నా పట్టుదల, కృషితో పాటు నా ప్రాణమిత్రుల సహకారం ఎంతో ఉంది. నేను ఈ గ్రామంలో పుట్టి మీ మధ్యలో పెరిగి ఈరోజు ఈ ఉన్నత స్థాయికి వచ్చినందుకు చాలా గర్వకారణంగా ఉంది. అయితే ఇక్కడికి వచ్చే ముందు నేను చాలా ఊహించాను మీతో సరదాగా గడపాలని, కానీ అర్జెంట్ మీటింగ్ వలన ఈరోజు వెళ్ళవలసి వస్తుంది. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. మన కలెక్టర్ గారిని సన్మానం చేయవలసిందిగా గ్రామ పెద్దల్ని కోరుకుంటున్నాం. మహర్షిలాగా సాగదా మనుష్యులందు కదా మహర్షిలాగా సాగదా. సార్ మాకు మంచినీరు వచ్చే ఒక బోరింగ్ వేయించండి సార్. అలాగే సిమెంట్ రోడ్ సార్, కనీసం వర్షం వస్తుంటే ప్రతి సంవత్సరం కూడా కొట్టుకుపోతుంది సార్. మేము ఏదో ఇచ్చేసుకుంటాం సార్. అలాగే నీరు నిల్వ ఉండిపోతుంది సార్, వీధుల్లో గలీజ్ ఉంటుంది సార్. ఏంటి హార్న్ సౌండ్? ఎవరో వచ్చినట్టున్నారు. హాయ్ రా, బాగున్నావా? బాగున్నాను రా, నువ్వు బాగున్నావా? రా లోపలికి రా. పదరా. ఏంట్రా బాగా చిక్కిపోయావు? పర్వాలేదు, ముందులాగానే ఉన్నా. మరేంట్రా విషయాలు?
సార్ కూర్చొని మాట్లాడుతున్నాం. సరే. ఏంట్రా నా సన్మాన కార్యక్రమం చూస్తున్నావు? నా ఫ్రెండ్స్ సన్మానం కదా, చాలా అందుకే హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అవును, ఎందుకు ఎలా జరిగింది సన్మానం? చాలా బాగా జరిగింది. ఈరోజు మా అమ్మ నాన్న చూకుని ఉంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు నా సక్సెస్ చూసి. కానీ ఏం చేస్తాను, బ్యాడ్ లక్. బాధపడు అంత దైవ నిర్ణయం. ఏంట్రా సన్మానం నా గురించి బాగా చెప్పినట్టున్నావు? అంతే కదరా, ఈరోజు నువ్వు లేకుంటే నేను పరిస్థితులు ఉండేవాడిని కాదు కదా. ఏమైందిరా? మీ అమ్మ నాన్న బతికే ఉన్నారా, కానీ ఈ విషయం నీ దగ్గర దాచాను నేను. అవునా? ఎక్కడ? ఒరే పద, నాకు చూపించు తొందరగా పద. ఆగు, కంగారు పడు కాకు, చెప్తాను, కూర్చో. ఎక్కడున్నారా చెప్పురా. చెప్తా ఆగు. తొందరగా చెప్పరా, ఎక్కడున్నారా చెప్పురా తొందరగా. కంగారు పడు కాదు, నేను స్వయాన మీ మేనత్ కొడుకుని. అవునా? అసలు ఏమైందంటే 20 సంవత్సరాల క్రితం టీ తాగుతావు రండి. కొద్దిగా పోయే, చాలు. ఏమండి బాబు చదువుతున్నారు చూడు. నన్ను ఎయిట్ చేస్తున్నారా? బాగా చదువుతున్నావా? నన్ను ఇలా చదవాలరా. ఏటి ఆలోచిస్తున్నావే? ఏం లేదు, బాబు గురించి అన్ని ఆలోచన. నాదే అదే ఆలోచన అయినది. ఇల్లు ఆడుకెళ్ళరా, పిల్లలతో ఆడుకెళ్ళి. ఏడు చేస్తామే, ఎలా చదివిస్తున్నాం బాబుకి? పరిస్థితి ఏం బాగోలేదు. స్కూల్ నాకు చేసిన రోజు 200 300 వస్తుంది. మనం తింటామా ఉంచుతామా? బాబుకి ఎక్కడ చదివిస్తున్నాం? ఏడు చేస్తాం. మంచిగా ఎక్కడో మంచి హాస్టల్ ఉంటే బాబుకి చదివిస్తే అవుతుందండి. నాకు అది ఆలోచన ఉంది. ఉండే పొలంకి వెళ్ళి వస్తాను. ఏమే బాబు తీసుకురాయే. ఇది కూడా బాబు పట్టుకుని వస్తున్నాను. బాగా చదువుకో, మంచిగా ఉండాలి. సరే వస్తాను ఉండే.
మార్నింగ్ పిల్లలు, ఎవరి ప్లేస్లో వాళ్ళు కూర్చోండి. నమస్కారం సార్. నమస్కారం. నమస్కారం. బాబు జాయిన్ చేసుకోవాలి సార్. ఈ అబ్బాయినేనా జాయిన్ చేస్తామన్నారు? ఏం బాబు నిలిచే, నువ్వు ప్లేస్లో కూర్చోలు. బాబు అందరూ నీ ఫ్రెండ్స్ రా, కూర్చోరా, కూర్చోరా, కూర్చో, అలా కూర్చో. నువ్వు నా ఫ్రెండ్ రా, నా బుక్ లో బొమ్మ చూద్దాం రా. పిల్లలు ఇటు వినండి. చేతులు చక్కగా కడుక్కోవాలి, చక్కగా టైం ప్రకారం భోజనం చేయాలి, ఆరోగ్యవంతులుగా ఉండాలి. పిల్లలు సరేనా? ఒరే 6 కొడతాను చూడరా. క్యాచ్ పట్టరా. బాలీరా. అవుట్ చేయండి. లక్కీ రారా, నువ్వు ఆడరా. లక్కీ కొట్రా. బాల్. అరే శ్రీనివాస్, ఈ బాల్ కైనా 6 కొట్రా. కమెంట్ మీరు ఆగండి. ఎందుకు ఇంత లేట్గా వచ్చారు? ఎక్కడికి వెళ్ళారు? అదే టైంలోనే ఆటలు ఆడుకోవాలి, చదువుకునే టైంలో చదువుకోవాలి, అంతేగాని ఇక నుంచి లేట్ చేయవద్దు. సరేనా? కూర్చోండి. హలో సార్, నమస్తే సార్. సార్ టైం ప్రకారం భోజనం అందిస్తున్నాం సార్, చక్కగా ఉన్నారు. ఇంకోసారి మా ఫ్రెండ్ జోలికి వచ్చావనుకో నరికేస్తా. సరే సార్, ఉంటాను. జాగ్రత్త. పిల్లలు ఏం అలా గొడవ పెడుతున్నారు? చూడరా, బుక్ లో ఎలా ఉందో ఒకసారి చూడు. సరిపోయింది. చెప్పు. రే చూడరా, అలానే ఉందో లేదో. అంతకు మించి సూపర్. నువ్వు చెప్పు కానీ. రే అసలు ఏంట్రా నువ్వు చేస్తున్న పని? బుక్ ఏంట్రా తిరగలేదు చదువుతున్నావు? రే ఏం చేస్తున్నావురా అసలు? బాబు వీడు గమనిస్తున్నాడు, జాగ్రత్త పడాలి, కనిపించకుండా కవర్ చేసుకోవాలి. ఈ కాన్సెప్ట్ చాలా బాగుంది, చాలా ఇంట్రెస్ట్గా ఉంది. ఏంట్రా అంత ఇంట్రెస్టింగ్ ఉందా అది? ఒకసారి చూపించి చూస్తాను. ఇది ఒకసారి చూపించు నాకు. తీరా చూస్తాను. చూపించు ఒకసారి. వసుంధర పేపర్. వసుంధర పేపర్ చదువుతావేంట్రా యాదవా? అవేంట్రా ఫొటోస్ అవి? టైం వేస్ట్ చేయకురా. నా గురించి విడిచిపెట్టారా? నేను మంచి చదువుకో. ఏంటో వీడు చదువు, ఏంటో వీడు.
ఇదిలో జరిగిన సంగతి. బాధపడకు. మా అమ్మ నన్ను చూడాలి. దగ్గరలోనే ఉన్నారా? పక్కన ఉన్నారు. అయినా మీ అమ్మ నాన్న చాలా గొప్పవారు. ఎందుకంటే నేను పోషించుకున్న స్తోమత లేక మేము చనిపోయామన్నట్టు హాస్టల్ వార్డెన్కి చెప్పమన్నారు. అంత గొప్పవారు. ఇదిగో ఈయన మీ నాన్న. నాన్న బాబు బాగున్నావు నాన్న? ఆరోగ్యం బాగుంది నాన్న? నేను బాగానే ఉన్నాను. కూర్చోండి. అమ్మ ఎక్కడ నాన్న? అమ్మ ఎలా ఉన్నారు? అమ్మా 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 అమ్మ ఎక్కడ నాన్న? అమ్మా అక్కడ చూడు బాబు. అమ్మా అమ్మా ఊరుకోరా, బాధపడకు. చాలా బాధగా ఉందిరా, నాకు చాలా బాధగా ఉంది. ఏడవకురా, ఏం చేద్దాం? ఎలా జరిగిందిరా? నాకెందుకు ఇలా అవుతుంది ప్రతిసారి? మీ అమ్మ తన ప్రాణాలే త్యాగం చేసిందిరా నీకోసం. ఎందుకో తెలుసా? తన కిడ్నీ ఆపరేషన్ కొనుక్కున్న డబ్బులు నీ చదువు కోసం పంపించి తన ప్రాణాలను పోగొట్టుకుందిరా. అంత త్యాగమూర్తురాలు మీ అమ్మ. ఇప్పుడు మించిపోయింది ఏమీ లేదు. మీ నాన్నగారిని మంచిగా చూసుకో. ఎందుకంటే నీ అవసరం మీ నాన్నగారు చాలా ఉంది. సరేనా? నీ దగ్గర తీసుకెళ్ళిపో. మీ నాన్నగారిని జాగ్రత్తగా చూసుకో. ఓకేనా? అప్పుడప్పుడు నేను వచ్చి కలుస్తుంటాను. నన్ను మాత్రం మర్చిపోవద్దు. ఓకేనా? తీసుకెళ్ళి మీ నాన్నగారిని. ఈ లోకంలో మంచి వాళ్ళు చెడ్డ వాళ్ళు ఉంటారేమో కానీ ప్రేమ లేని అమ్మ, బాధ్యత లేని తండ్రి ఎంత వెతికినా దొరకరు ఏమో.